వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సొగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సంచలనంగా మారారు. తన కుమార్తె మరణాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని తమకు నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. పవన్ పై చీటింగ్, నమ్మకద్రోహం, నిందితులతో కుమ్మక్కవడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం సొగాలి ప్రీతి కేసు విచారణ ఫైలు పైన చేస్తానని పవన్ ఇప్పుడు మాట మార్చారని పార్వతీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు, డిఎన్ఏ లేవంటూ నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. న్యాయం అడిగితే జనసేన కార్యకర్తలను ఉసుగొల్పి తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో మరి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే ప్రజలకు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే. నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటివరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలామంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే మరి చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో, చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మరి హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అనే కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. మరి గెలిచిన తర్వాత 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక్క సీటు కూడా లేదు, మరి ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక 3 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ప్రశ్నించండి, విమర్శించండి, ఏదైనాగా సగర్వంగా మాట్లాడండి, ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు నేను గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను 10:50కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి సుదీర్ఘంగా మాతో చర్చించారు. ముద్దాయిల వైపు మాట్లాడిన వీడియోస్ ఉంటే నేరం చేసినట్లా అని అడిగారు మరి ఎస్హెచ్ఓ గారు. నేను అదే చెప్పాను, సార్ ముద్దాయిల వైపు మాట్లాడితే నేరం అని నేను చెప్పట్లేదు. ఆ వీడియో చూసి కొన్ని లక్షల మంది సుగాలి ప్రీతి కేసుకి ఇంకా న్యాయం జరగదు, సుగాలి ప్రీతి ముద్దాయిలు స్వేచ్ఛగా తిరగచ్చు అని మెసేజ్లు పెడుతున్నారు సార్. అప్పుడు నా కూతురికి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి. కాబట్టి నా ధర్మంగా మరి సార్ చెప్పారు, ఎవరికైనా రూల్ అనేది వర్తిస్తుంది, ఎవరికైనా లా అనే చట్టం అనేది ఒకే విధంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కంప్లైంట్లో కూడా మేమేమి ఇచ్చామంటే సిద్ధ్యేంద్ర యోగి జ్ఞాపికలను తమ విద్యార్థులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు నాట్యచారిణి ఎస్ రూపాదేవి తెలిపారు. రాజమండ్రిలోని లలిత కళా నృత్య నికేతన్ నిర్వహించిన కార్యక్రమంలో అభినయ కూచిపూడి నాట్య అకాడమీ విద్యార్థులు సిద్ధ్యేంద్ర జ్ఞాపికలను పొందారు. ఈ నేపథ్యంలో రూపాదేవి మీడియాతో మాట్లాడుతూ 30 సంవత్సరాల చరిత్ర కలిగిన లలిత కళా నృత్య నికేతన్ సంస్థ కూచిపూడి కళాకారులకు సిద్ధ్యేంద్ర జ్ఞాపికలను అందించడం సంతోషంగా ఉందన్నారు. కూచిపూడి నాట్యాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన సిద్ధ్యేంద్ర గురువు స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. కూచిపూడి నాట్య అకాడమీ
మన జంగారెడ్డిగూడెం నృత్య పాఠశాల నుంచి మేము రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రిలో లలిత కళా నృత్య నికేతన్ అని ఒక సంస్థ 30 సంవత్సరాలు అయింది ఆ సంస్థ స్థాపించి. వాళ్ళు నూతన విద్యార్థులు ఇంతకు ముందు నృత్య కళాకారులను అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళు అందరికీ కూడా సిద్ధేంద్ర యోగి అనేటటువంటిది పిల్లలందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక జ్ఞాపికని ప్రదర్శన ఇవ్వడం అన్నది జరిగింది. అలా ఏంటంటే సిద్ధేంద్ర యోగి ద్వారానే కూచిపూడి నృత్యం అన్నది బాగా ప్రపంచ ప్రసిద్ధి చెందడం అన్నది జరిగింది. కాబట్టి అంతటి విద్యను వీళ్ళు సంపాదించాలని, ఈ విద్యను ఒక తపస్సుగా భావించాలని ఆ సంస్థ వారు వివిధ నృత్య పాఠశాలల నుంచి కొంతమంది పిల్లల్ని అంటే సీనియారిటీ ఉన్నంత వరకు కూడా వీళ్ళు ప్రోత్సహిస్తూ వీళ్ళకి వివిధమైనటువంటి బహుమతులు ఇవ్వడం అన్నది జరిగింది. దాంతోపాటు సిద్ధేంద్ర యోగి అనేటటువంటి ఒక బిరుదాంకితాన్ని సంస్థ అధినేతగా నాకు కూడా వాళ్ళు సత్కరించడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం నుంచి అక్కడికి వీళ్ళందరూ సెలెక్ట్ అవ్వడం అన్నది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అంతేకాకుండా సాంప్రదాయ కళలు అన్న ఎప్పుడూ కూడా ఒకళ్ళని ఒకళ్ళు ప్రోత్సహించే విధంగానే ఉంటాయి. ఆ కళల రూపేణ వీళ్ళు అనేక ప్రదేశాలకి వెళ్ళాలని వివిధ రకమైనటువంటి మెంబర్షిప్లు ఒకటి వీళ్ళకి ఇవ్వడం అన్నది జరుగుతున్నది. ఇప్పుడు కనుక సహకరించేటటువంటి తల్లిదండ్రులు కూడా ఉండడం అన్నది అభినయ నృత్య పాఠశాల యొక్క అదృష్టం. వీరందరి ప్రోత్సాహంతో మన ఊరి పేరుని ఇంకా మంచి అభివృద్ధి పదంలోకి నడపాలని మరీ కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా నాట్యంతో పాటు క్రమశిక్షణ అనేది ముఖ్యంగా నేర్పిస్తారండి. ఇక్కడ మా మేడం గారు, రూపాదేవి మేడం గారు నాట్యంతో పాటు క్రమశిక్షణ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా ఉండాలి, సమాజంలో ఎట్లా బ్రతకాలి, వాళ్ళు పెద్ద అయినాక పెద్దలతోటి ఎట్లా గౌరవ మర్యాదలతోటి ఉండాలి అనే విషయాలు ముఖ్యంగా చెప్తారండి. నాట్యంలో అది ఒక ½ అన్ అవర్ థియరీ చెప్తారండి. మాకు థియరీ చెప్పిన తర్వాతనే అప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తారండి. రోజు చెప్తారండి మాకు అట్లా ఎట్లా బతకాలి. మా ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సమాజంలో జరుగుతున్న వాటిని దృష్టిలో పెట్టుకొని మాకు ఎన్నో జాగ్రత్తలు చెప్తారండి. నృత్యంతో పాటు ఇట్లా చెప్పే గురువు గారు ఎక్కడ ఉండరేమో, ప్రతిరోజు పిల్లల కోసం చెప్పిన తర్వాతనే క్లాస్ స్టార్ట్ చేస్తారండి. అందుకని ఆవిడ ఇన్ని సంవత్సరాలు మనగలుగుతున్నారండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇట్లా ఏ గురువు కూడా చెప్పారండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల, లెనిన్ చిత్ర బృందం, హీరో అక్కినేని అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ, బొర్సే, సునీల్, నిర్మాత నాగవంశీ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు 12వ వార్డు డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికతో పనులు చేపట్టినట్లు వెల్లడి. రెండేళ్ల పాలలో బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న వైసీపీ బీసీసీఎల్ నేతలు వచ్చే నెలలో విజయవాడలో బీసీల సభ ఏర్పాటు చేసి ప్రజలకు చంద్రబాబు మోసాలను వివరిస్తామని వెల్లడి. జగన్మోహన్ రెడ్డికి హేరామ్ అనే అర్హత లేదు, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.